కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం టెక్నాలజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు వెల్కమ్ ఇంట్రోని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తున్నాను. బెల్ ఇంట్రో, అలాగే సబ్స్క్రైబ్ ఇంట్రో, ప్రమోటెడ్ ఇంట్రో అని కూడా అనొచ్చు దీన్ని. సో ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో వాడడం జరుగుతుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చాలా మంది మీలో అడగడం జరుగుతుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో ఈ ఇంట్రోని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇంట్రోకి మనకి ఏం కావాలి, మనం ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం ముందు ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని మనం ఒక వీడియోగా షూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను నా ఇంట్రోకి నేను ఇచ్చే ప్రజెంటేషన్ ని మీకు ఇప్పుడు వీడియో చేసి చూపించబోతున్నాను. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం మా టెక్నాలజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో ఈ విధంగా నేను నా వెల్కమ్ ఇంట్రోని, అదే నేను అనుకునే సబ్స్క్రైబ్ ఇంట్రోని ఈ విధంగా నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోని నేను ఎడిట్ చేసి వెల్కమ్ ఇంట్రోగా ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మీరు మళ్ళీ మీ మొబైల్లోకి వెళ్ళి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ రికార్డింగ్ కోసం మీరు ఏ స్క్రీన్ రికార్డర్ అయితే యూజ్ చేస్తున్నారు మొబైల్లో, సో ఆ స్క్రీన్ రికార్డర్ తో స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్లో స్క్రీన్ రికార్డర్ కనుక లేకపోతే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే అక్కడ మనకు ఒక స్క్రీన్ రికార్డర్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి సో అక్కడ మనం స్క్రీన్ రికార్డర్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్క్రీన్ రికార్డర్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మీ యూట్యూబ్ ఛానల్లో హోమ్ పేజ్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో హోమ్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం స్క్రీన్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్క్రీన్ రికార్డ్ ఏమిటంటే మనం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెల్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఉంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం గ్యాప్ ఇచ్చి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇదంతా మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ ని ఏదైతే వీడియో ఉందో ఇంట్రో వీడియో, సో ఆ ఇంట్రో వీడియోతో మెర్జ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు సిస్టమ్ లో చూపించబోతున్నాను. సో దీన్ని మనం సిస్టమ్ లో అయినా ఎడిట్ చేయొచ్చు, మొబైల్ ఫోన్ లోనే ఎడిట్ చేయొచ్చు. సో మొబైల్ ఫోన్ లో ఎడిట్ చేసినట్టయితే మనకి అంత ప్రొఫెషనల్ గా అనిపించదు. సో సిస్టమ్ లో కనుక ఎడిట్ చేస్తే ఎఫెక్ట్స్ అనేది చాలా బాగా ఉంటాయి. సో అందువల్ల సిస్టమ్ లోనే మాక్సిమం ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ లేకపోతే మీ మొబైల్ ఫోన్ లో కూడా దీన్ని ఎడిట్ చేసి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని మన నా సిస్టమ్ లో నేను ఎడిట్ చేస్తున్నాను. సో దీనికి నేను క్యామ్టాసియా సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని మనం మన సిస్టంలో డంప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను రికార్డ్ చేసిన వీడియోస్ని సిస్టంలో డంప్ చేసుకున్నాను. సో తర్వాత మనకు దీనికి కావాల్సిన కొన్ని ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఏదైతే మనం దానికి ఇంట్రోకి బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటున్నాం, సో అది ఇమేజ్ కావాలనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని చెప్పి మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి కొన్ని ఇమేజెస్ అనేవి దొరకడం జరుగుతాయి. సో వీటిలో మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు. లేదు మీరు వీడియోస్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అని మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అనేవి యూట్యూబ్లో లభించడం జరుగుతుంటాయి. సో ఈ విధంగా సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవాలంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి, వీడియో కావాలంటే వీడియో డౌన్లోడ్ చేసుకోండి. సో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి మళ్ళీ మనం మొబైల్ ఫ్రేమ్ కావాలి. సో మనం గూగుల్లోకి వెళ్ళి మొబైల్ ఫ్రేమ్ పిఎన్జీ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా కొన్ని మొబైల్ ఫ్రేమ్స్ అనేవి మనకి అవైలబుల్ దొరుకుతాయి. సో వీటిలో మీకు కావాల్సిన మొబైల్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్ చేసుకొని వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక మొబైల్ ఫ్రేమ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకు కావాల్సింది ఫింగర్ అనమాట. సో ఈ క్లిక్ ఫింగర్ అనేది మనం వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. సో ఇమేజ్ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి క్లిక్ ఫింగర్ పిఎన్జీ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పిఎన్జీలో ఫింగర్స్ అనేవి లభిస్తాయి. సో వీటిలో మనకు కావాల్సిన ఒక ఫింగర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక మీరు ఆ ఫింగర్ పదులు మనకి కావాలి అనుకుంటే సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి క్లిక్ ఫింగర్ గ్రీన్ స్క్రీన్ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా మనకి గ్రీన్ స్క్రీన్ ఉన్న ఫింగర్స్ అనేవి మనకి లభిస్తాయి అనమాట. సో ఇది త్రూ యానిమేషన్ వస్తుంది అనమాట, అంటే వీడియో కింద మనకి కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వీటిని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత బెల్ అనమాట.
సో ఆ తర్వాత మనకు కావాల్సింది బెల్. యూట్యూబ్లోకి వెళ్ళి మనం బెల్ గ్రీన్ స్క్రీన్ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే గ్రీన్ స్క్రీన్ ఉన్న బెల్ మనకి లభించడం జరుగుతుంది. సో వీటిలో కూడా మనకు కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వద్దు మనకి గ్రీన్ స్క్రీన్ ఉన్నది కావద్దు, మామూలుది కావాలనుకుంటే మనం గూగుల్ ఇమేజ్లోకి వెళ్ళి బెల్ పిఎన్జీ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే పిఎన్జీ ఫైల్ ఇమేజ్ అనేది ఒకటి లభించడం జరుగుతుంది. సో వీటన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకొని ముందుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను క్యామ్టాసియా అని ఓపెన్ చేయడం జరిగింది. సో క్యామ్టాసియా ఓపెన్ చేసి ఇక్కడ నేను ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ముందుగా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో ఉందో, సో ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియోని ముందుగా మనం సెలెక్ట్ చేసి మనం టైం లైన్ మీద పెట్టవలసి ఉంటుంది. సో నేను టైం లైన్ మీద స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో ఉందో, సో దాన్ని నేను ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో. సో దీన్ని నేను ఇక్కడ టైం లైన్ మీద ఉంచడం జరిగింది. సో వీటిలో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని అవసరం లేదనుకున్న దాన్ని తీసేవచ్చు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ కార్నర్ కనిపిస్తుందిగా, సో ఈ కార్నర్లో ఈ విధంగా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్లో బ్లాక్ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఈ కార్నర్లో పట్టుకొని కొద్దిగా ఇలా ముందుకు అనేది లాగడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇది స్టార్టింగ్ నుంచి రావడం జరిగింది అనమాట. ఇదే విధంగా మనకి మధ్యలో ఎక్కడైనా ముక్క కట్ చేయాలి అనుకుంటే మనం ఇలాగా మధ్యలో పెట్టి ఎంతవరకు ముక్క కావాలో అంతవరకు ముక్క సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ అని కానీ మనం టైప్ చేసినట్టయితే ఈ మధ్యలో ముక్క పోవడం జరుగుతుంది. లేదంటే డిలీట్ బటన్ మనం క్లిక్ చేసినట్టయితే ఈ ముక్క వరకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా ముక్క పోవడం జరుగుతుంది డిలీట్ బటన్ క్లిక్ చేస్తే. సో మళ్ళీ కంట్రోల్ జెడ్ని మనం క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకి అండు అనేది అంటే మళ్ళీ పాత పొజిషన్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే మధ్యలో ఏదైనా కట్ చేయాలనుకుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కటింగ్ ఆప్షన్ కనబడుతుంది స్లిప్ట్ అని. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ముక్క అనేది కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి వీటి కంట్రోల్స్. తర్వాత వచ్చేసరికి మీరు దీన్ని జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి పైన ఆప్షన్ కనిపిస్తుందిగా. సో ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ జూమ్ కావాలంటే అంత పర్సెంటేజ్లో మనం జూమ్ చేసుకోవచ్చు. అలాగే మౌస్లో ఉండే వీల్ని పైకి కిందకి అనడం వల్ల కూడా జూము పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫిట్ అని కనిపిస్తుంది. ఈ ఫిట్ అనేది పెట్టుకుంటే మనకు కరెక్ట్గా పొజిషన్లోకి రావడం జరుగుతుంది. అలాగే మనకి దీని పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా హ్యాండ్ మార్కు. సో ఈ హ్యాండ్ మార్క్ క్లిక్ చేసి మనం ఈ పొజిషన్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే మనం ఇంట్రో కోసం చేసిన వీడియో ఉందో ఆ వీడియోని మెర్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మరి నేను ఇందాక చేసిన ఇంట్రో వీడియో ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని నేను ఇక్కడ టైం లైన్ మీద వేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టి ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తున్నాను. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ. సో ఇక్కడ నేను దీన్ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఏదైతే కింద ఇంకో వీడియో కనిపిస్తుందో సో ఆ వీడియోకి ఇది పెట్టడం జరిగింది. సో కరెక్ట్గా ఈ పొజిషన్లో వచ్చేలాగా దీన్ని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో మీరు వీడియోనే పెట్టాలని లేదు, వెనకాల ఆడియో పెట్టి కూడా మీరు ఈ ఇంట్రోని క్రియేట్ చేయొచ్చు. సో నేను కాకపోతే కొంచెం ప్రజెంటేషన్ ఇంకొంచెం అందంగా కనిపించాలని నేను వీడియోతో నేను క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం ఇక్కడ ఈ వీడియోని పెట్టాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు నేను ఈ వీడియోని కరెక్ట్గా ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టడం జరిగింది. సో పెట్టి ఇప్పుడు ప్లే చేస్తున్నాను. అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఇక్కడ నేను కరెక్ట్గా పెట్టడం జరిగింది. బట్ ఏదైతే మనం ఇక్కడ బెల్ అనేది రావడం జరిగిందో వీడియో అనేది కొంచెం కిందకి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీడియో అనేది కొంచెం కిందకి జరగడం జరుగుతుంది. సో ఇక్కడ బెసకడం జరుగుతుంది. సో దీనికి మనం మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మార్పు అనేది చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కొంచెం స్కేల్ని పెద్ద చేద్దాం. సో స్కేల్ పెద్ద చేశాను. సో ఇక్కడ మన ప్లస్ మైనస్ కనబడుతుందిగా. సో దీన్ని మనం ప్లస్ మైనస్ చేసినట్టయితే కింద ఏదైతే స్కేల్ కనిపిస్తుందో సో అది పెద్దది అవ్వడం జరుగుతుంది టైం లైన్ స్కేలు. సో ఇప్పుడు మనం ఏదైతే ఇందాక ఎక్కడైతే అది కిందకి జరగడం జరిగిందో అది చూద్దాం. ఇగో ఈ పొజిషన్లో మనకి కిందకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ మనకి యానిమేషన్ అని కనబడుతుంది చూసారు కదా. సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్స్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో దీంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కస్టమ్స్డ్ అని ఉంది కదా. సో దీన్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పొజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పొజిషన్ ఇచ్చి దీన్ని నేను పాయింట్ అనేది చాలా షార్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే అది కిందకి జరిగిందో ఆ పొజిషన్ వచ్చే టయానికి మనం పైన ఉన్న దాన్ని కిందకి జరపాల్సి ఉంటుంది. అదే పొజిషన్లోకి దీన్ని కొద్దిగా అలా కిందకి జరపడం జరిగింది. సో ఇప్పుడు మనం చూడొచ్చు
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఇప్పుడు మనకి అది ఆ తేడా అనేది కనబడదు అనమాట. ఇప్పుడు మనం చూశారు కదా, దీంతో పాటు ఇది కూడా జరగడం జరిగింది. ఏదైతే పైన లేయర్ ఇమేజ్ ఉందో సో అది కూడా కిందకి జరగడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయాలి. సో ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది చూసారు కదా, మెసేజ్. సో ఈ మెసేజ్ అనేది స్క్రీను బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో ఈ పైన రావట్లేదు. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఆ నోటిఫికేషన్ ఇమేజ్ని నేను ఆల్రెడీ ఫోటోషాప్లో కట్ చేయడం జరిగింది. సో ఇది మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అన్నిటితో పాటు. సో అక్కడ నుంచి మీరు ఇది తీసుకోవచ్చు. ఇదిగోండి ఇదే నోటిఫికేషన్ది. సో దీన్ని నేను అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో ఆ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఏందడ ఆ నోటిఫికేషన్ ప్లేస్లో దీన్ని మనం ఉంచాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా చూసుకోండి పొజిషను. ఇగో ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది కదా. సో ఈ లైన్లో దీన్ని ఉంచుదాం. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది ఎలా వచ్చిందనేది చూద్దాం. అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు సో దాన్ని సెలెక్ట్ చేసి అది ఎంతవరకు ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు కన్ను మార్క్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి పైన ఉన్న లేయర్ అనేది కనిపించకుండా పోతుంది. సో మనకు ఆ నోటిఫికేషన్ కూడా మనకు కరెక్ట్గా ఆ వీడియో దగ్గరే వచ్చినట్టుగా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి కొంచెం ఎఫెక్ట్ అనేది ఇద్దాం. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది అప్పటికప్పుడు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగే పక్కన చూసారు కదా. సో దీనికి చిన్న ఎఫెక్ట్ అనేది ఇద్దాం. దానికి మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్స్ అని కనబడుతుందిగా. సో దీంట్లోకి వెళ్దాం. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని మనం తీసుకొని ట్రాన్స్లేషన్ని దీని మీద యాడ్ చేద్దాం. అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియో దీని పర్సంటేజ్ కూడా తగ్గిద్దాం, గ్లో తగ్గిద్దాం. అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు సో మీకు ఇప్పుడు అది కరెక్ట్గా అదే ప్లేస్లో వచ్చినట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట. ఆ నోటిఫికేషన్ కూడా మనకి అదే ప్లేస్లో వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ మీ వీడియోని పూర్తిగా సో కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం కన్వర్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుందిగా షేర్ అనే ఆప్షన్. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి లోకల్ ఫైల్ అని కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ మనం 1080pని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసి దీనికి ఒక పేరు పెడదాం. నేను దీనికి 1 అనే ఒక పేరు పెట్టాను. పెట్టి ఫినిష్ అనే దాన్ని క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇది కన్వర్ట్ అవ్వడం మొదలైంది. సో ఇది 100% అయ్యేసరికి కన్వర్ట్ అయిపోతుంది ఇది. సో మీరు చూడొచ్చు ఇక్కడ కన్వర్ట్ అయిపోయి ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇది మనకు ఒకసారి డెమో చూపిస్తుంది. అవసరమైతే ఒకసారి మనం ఇక్కడే క్లిక్ చేసి డెమో చూడొచ్చు. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి సో ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అది కన్వర్ట్ అయింది ఎక్కడుందో చూసి ఆ ఫైల్ని అక్కడ ఫైండ్ చేసి అలా పట్టుకొని ఉంచండి. దాన్ని అలా ఉంచండి. సో ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేసి ఫినిష్ని క్లిక్ చేసి మళ్ళీ న్యూ ట్రాక్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ మీడియా అని కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనం ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో సో దాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసి యాడ్ టైమ్ లైన్. సో టైమ్ లైన్ మీద యాడ్ చేయడం జరిగింది నేను. సో ఇందాక మనం క్రియేట్ చేసిన ఏదైతే వీడియో ఉందో సో ఆ వీడియోని ఇప్పుడు టైమ్ లైన్ మీద ఉంచాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇందాక నేను క్రియేట్ చేసిన వీడియో ఇది. సో దీన్ని నేను ఇప్పుడు టైమ్ లైన్ మీద ఉంచడం జరిగింది. సో తర్వాత దీని మీద నేను ఏదైతే మొబైల్ ఫ్రేమ్ ఉందో సో ఆ మొబైల్ ఫ్రేమ్ని కూడా టైమ్ లైన్ మీదకి తీసుకురావాల్సి ఉంటుంది. సో మొబైల్ ఫ్రేమ్ని కూడా ఇప్పుడు మనం టైమ్ లైన్ మీదకి తీసుకొద్దాం. సో మొబైల్ ఫ్రేమ్ని కూడా ఇప్పుడు నేను టైమ్ లైన్ మీదకి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మొబైల్ ఫ్రేమ్ని కరెక్ట్గా ఈ కింద లేయరు ఏదైతే ఉందో ట్రాకు సో ఆ ట్రాక్తో ఈక్వల్గా తీసుకురావాల్సి ఉంటుంది. సో తీసుకురావడం జరిగింది. అలాగే కింద ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది కూడా ఆ ట్రాక్తో ఈక్వల్గా తీసుకెళ్ళి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత దీని స్కేల్ని కొంచెం పెంచుకుందాం. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ మొబైల్లోకి వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్లో నేను క్రియేట్ చేసిన వీడియో ఉందో దాన్ని మనం ఈ మొబైల్లోకి సరిగ్గా సరిపోయేలాగా మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది. సో మీరు చూడొచ్చు మొబైల్ ఫ్రేమ్లోకి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా
మనం దాన్ని పెట్టడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం సో ఓకే అయిపోయింది. సో నాకు ఇది కాక కొంచెం ఎఫెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, సో నేను ఈ పై ఫ్రేమ్ని ఏదైతే మొబైల్ ఫ్రేమ్ ఉందో మొబైల్ ఫ్రేమ్ని అలాగే కింద ఉన్న ఇమేజ్ వీడియో ఫ్రేమ్ని రెండింటిని కలిపి సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ గ్లో అని కనిపిస్తుందిగా, ఇందాక ఏదైతే గ్లో అప్లై చేసామో దాన్ని మళ్ళీ నేను వీటికి అప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫస్ట్ నుంచి చూద్దాం. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం సో మీరు చూడొచ్చు కొంచెం ఎఫెక్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను కొంచెం ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం బ్యాక్ తీసుకెళ్తున్నాను. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం సో ఓకే అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ బెల్ మార్క్ అనేది అలాగే సబ్స్క్రైబ్ బటన్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం బెల్ మార్క్ అనేది యాడ్ చేద్దాం. ఎప్పుడైతే మనం క్లిక్ చేసారో సో అక్కడ మనం బెల్ మార్క్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా ఈ పొజిషన్లో మనం ఇక్కడ బెల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంపోర్ట్ క్లిక్ చేసి అక్కడ బెల్ని మనం తీసుకుందాం. ఏదైతే ఇందాక బెల్ని మనం డౌన్లోడ్ చేసామో గూగుల్ నుంచి కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో సో దాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేను టైం లైన్ మీదకి పెట్టడం జరిగింది. సో తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి చుట్టూ గ్రీన్ మ్యాట్ అనేది ఉండడం జరిగింది. సో ఈ గ్రీన్ స్క్రీన్ని మనం రిమూవ్ చేయాలి. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి కనబడతాయి. సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రిమూవ్ ఏ కలర్ అని కనిపిస్తుంది చూసారు కదా. సో దీన్ని ఇలా పట్టుకొని ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట, దీని మీదకి ఇలా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో డ్రాప్ చేసిన తర్వాత మీరు ఈ సైడ్ చూడొచ్చు ఇక్కడ కలర్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ కలర్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి సెలెక్ట్ కలర్ ఫ్రమ్ ఇమేజ్ అని ఉంది కదా. సో దీన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసి ఏదైతే గ్రీన్ ఉందో ఆ గ్రీన్ మ్యాట్ మీద దీన్ని మనం ఉంచాల్సి ఉంటుంది ఈ విధంగా. సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏదైతే గ్రీన్ మ్యాట్ ఉందో గ్రీన్ మ్యాట్ అనేది పోవడం జరిగింది. సపరేట్గా బెల్ మాత్రమే అక్కడ మనకి కనబడడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో తర్వాత మనకేమైనా మ్యాటర్ ఏమైనా రాయాలి అనుకుంటే ఇక్కడ రాసి ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏదైనా పెట్టవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనో లేకపోతే ఇమేజో లేకపోతే ఏదో ఒకటి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఈ సైడు అది మీ ఐడియాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు ఏమైనా మ్యాటర్ను రాయాలి అనుకుంటే ఇక్కడ మీకు అనోటేషన్ కనిపిస్తున్నాయి కదా టెక్స్ట్ లాగా. సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఏ టెక్స్ట్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. వీటిల్లో సెలెక్ట్ చేసి సపోజ్ ఇది ఉంది కదా. సో దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి దీన్ని మనం ఈ విధంగా పెట్టి ఇక్కడ మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనో లేకపోతే సబ్స్క్రైబ్ అనో ఏదో ఒకటి మనం రాయొచ్చు. రాసి దాన్ని కూడా మనం ఆ విధంగా పెట్టవచ్చు. అలాగే దీన్ని మనం ఈ విధంగా రొటేట్ చేసి సో అలాగే మనం దీన్ని ఈ విధంగా మనం పెట్టి ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అని చెప్పి మనం రాయొచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ మనం కావాల్సిన టెక్స్ట్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీనికి ఫింగర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫింగర్ యాడ్ చేయాలంటే మనం ఒకసారి చూద్దాం. ఎక్కడైతే మనకు క్లిక్ పడిందో అక్కడ మనం ఫింగర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లిక్ అనేది పడింది. సో ఇప్పుడు ఇదే పొజిషన్లోకి మనకి ఫింగర్ అనేది యాడ్ చేయాలి. సో మళ్ళీ మనం మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఫింగర్ని ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ మీడియా. సో ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఫింగర్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఫింగర్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇందాకలాగే మనం ఈ వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్స్ గ్రీన్ మ్యాట్ ఉందో సో దాన్ని తీసేయాల్సి ఉంటుంది. దానికి మనం విజువల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి రిమూవ్ ఏ కలర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి దీని మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సో ఆ తర్వాత ఇక్కడ మనకి కలర్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ని మనం తీసేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఫింగర్స్లో మనకి ఇంకా గ్రీన్ అనేది కనబడడం జరుగుతుంది. దీనికి మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయో టాలరెన్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి కొద్దిగా మనకి దీన్ని తీసేయచ్చు. అలాగే మనకి ఇక్కడ కొన్ని కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనం ఎక్కడైనా మనకి మిస్టేక్ జరిగింది అనుకుంటే ఇక్కడ మనకి రీలోడ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మళ్ళీ రివర్స్లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఆ ఫింగర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి. ఫింగర్ సైజ్ కూడా మనం కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ విధంగా.
కరెక్ట్గా ఈ విధంగా వచ్చేలాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బెల్ మార్కు. సో మళ్ళీ ఇదే ఫింగర్ని మనం కాపీ అండ్ పేస్ట్ చేసి కంట్రోల్ C నొక్కి అలాగే మళ్ళీ కంట్రోల్ V నొక్కినట్టయితే మనకి ఇక్కడ పేస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేద్దాం. అంత కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకి ప్రొఫెషనల్ లుక్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు మొత్తం కలిపి వీడియో ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం టెక్నాలజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో ఈ విధంగా మనం వెల్కమ్ ఇంట్రోని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఇంట్రోని క్రియేట్ చేయాలంటే నేను చెప్పిన పద్ధతులన్నీ ఫాలో అయినట్టయితే మీకు పర్ఫెక్ట్ ఇంట్రో అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఇంట్రో బిలో 10 సెకండ్స్ ఉండేలాగా చూసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే 10 సెకండ్స్ దాటిందంటే ఇంట్రో పెట్టిన చాలా లెంత్ ఎక్కువ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో 10 సెకండ్స్ బిలో ఉండేలాగా చూసుకోవడం చాలా మంచిది అనమాట. సో మీ ఇంట్రో అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ లోకల్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం మన ఇంట్రోని మనకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం చేసే వీడియోస్తో మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు వెల్కమ్ ఇంట్రోని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి తెలుసుకున్నానని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.